ఈ నెల 23వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. గురువారం స్థానిక మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను ఆయన సందర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నట్లు మురళీ నాయక్ తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం మెడికల్ కాలేజీలను ప్రకటించారని నిధులు ఇవ్వలేదని తెలిపారు. దీనితో మెడికల్ కాలేజ్ విద్యార్థులు అరకొర వసతుల నడుమ సరిగ్గా చదవలేకపోతున్నారని పలువురు విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే మెడికల్ విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. Almost 95% మన పబ్లిక్ చేసింది. 7 బాయ్స్ 80%. ఏ రీతిలో నడుస్తూ ఉందనే చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బాలికలు అదేవిధంగా బాలలతోటి మాట్లాడడం జరిగింది. వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయట హాస్టల్ అకామిడేషన్ సరిగా లేకపోవడం, అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం, వాళ్ళకి నీళ్లు కూడా సరిగా రావట్లేదని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే 3 వారాల క్రితం నేను గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని రావడం, వారు కూడా ఒక చిన్న టూర్ ఇప్పించి వారితోటి ఇక్కడ ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉంది, చాలా లేట్ అవుతూ ఉంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికీ 3 బ్యాచ్లు అంటే దాదాపు 450 స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మెడికల్ హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం, ఇక్కడ బిల్డింగ్స్ రెడీ కాకపోవడం వల్ల వాళ్ళు బయట జేఎన్టీయూ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం, వాళ్ళు సరిగా చదవలేకపోతున్నారని చెప్పేసి వారు ప్రాధేయపడడం జరిగింది. అదేవిధంగా మొన్న 3 వారాలకు ఇప్పటికీ వాస్తవానికి చూస్తూ ఉంటే ప్రోగ్రెస్ బాగుంది పనిలో. వాళ్ళు జూలై 15వ తారీఖు కల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.